నేటి ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తప్పిన ప్రమాదం. హై విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరిట్ సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తాం అన్న సంస్థ సభ్యులు. విద్యారంగంలో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలను అందజేయనున్న శుభప్రద్ పాటిల్ చారిటబుల్ ట్రస్ట్. కొనసాగుతున్న యోగా తరగతులు భారీగా స్పందన. గుంతబాస్పల్లి దగ్గర గల 2 జిప్సం ఫ్యాక్టరీలను వెంటనే మూసివేయాలని కోరుతూ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు. ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం 26న విద్యా సంస్థలు బంద్. అతిరుద్ర, శతచండి, సుదర్శన, రాజ్య శ్యామల సహిత సకల యాగ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిద్దాం. రాజశేఖర శాస్త్రి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం మంగళూరులో శృంగేరి పీఠాధిపతిని కలిసి వస్తుండగా ఇంకో వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన గల చెట్టును ఢీకొని కారు ఆగిపోయినట్లు సమాచారం. కాగా ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఆయన క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న యాక్సిడెంట్ నిజమే, కానీ తనకు ఎలాంటి గాయాలు కాలేదని, అందరి ఆశీర్వాదాల వల్ల క్షేమంగా ఉన్నానని, ఎవరు ఆందోళన చెందవద్దని కోరుకున్నారు. అందరికీ నమస్కారం. తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీడియాలో ఏదైతే మార్నింగ్ నాకు యాక్సిడెంట్ జరిగిందని ప్రచురం అవుతుందో అది వాస్తవమే. కానీ ఆ భగవంతుని దీవెనలతో, మీ అందరి ఆశీర్వాదంతో, ప్రేమాభిమానాలతో నాకు ఎటువంటి దెబ్బలు కానీ ఎటువంటి హాని కానీ జరగలేదు. నేను 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరగబోయే యాగ కార్యక్రమానికి శృంగేరి పీఠాధిపతి గారి ఆశీర్వాదాలు తీసుకొని ఆయనని ఆహ్వానించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది, కానీ అమ్మవారు మనతో ఉన్నారు, మీ అందరి ప్రేమాభిమానాలు ఉన్నాయి. నాకు ఎటువంటి హాని జరగలేదు. మీరు ఎవ్వరు కూడా దాని గురించి ఎటువంటి బాధపడద్దు, చింతించవద్దు అని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. హై విజన్ అనే ఫౌండేషన్ ఆధ్వర్యంలో 75% పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్లను ఇస్తూ వారికి వెన్నంటే ఉండి వారు తమ గమ్యాన్ని చేరుకునేంత వరకు సహాయ సహకారాలు అందిస్తామని సంస్థ సభ్యులు తెలిపారు. శనివారం తాండూరు పట్టణంలోని హిమాలయ రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ ప్రతినిధులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తమ విధి విధానాలను తెలిపారు. ముఖ్యంగా బీద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించి సమాజంలో వారు పనికి వచ్చేలా తయారు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హై విజన్ సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సీనియర్ పాత్రికేయులు వేణుగోపాల్ రెడ్డి, సత్యసాయి సంస్థ జిల్లా అధ్యక్షులు జగన్ ఠాగూర్, డాక్టర్ రమేష్ పటేల్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Hello everybody. Today we are representing High Vision Foundation. High Vision Foundation is a foundation which is established for students who have passed 10th standard with 70% minimum, who has come from the economically low background as low as 25,000 and below per month, and they should be able to help 3 more people when they achieve their goal in life. High Vision Foundation not only just fund the students or give the scholarship to the students, but they are also trying to give a hand-holding support to the students till they reach their aim and goal in life. So, beyond giving the scholarships, we are conducting 4 programs per year in High Vision Foundation. It can be skill development program, it could be motivational speaking, it could be English language speaking, it could be about career counseling. These are the 4 programs, some of the 4 programs that we are doing, where we want to support and give the student the best of the platforms to do their best in future. High Vision Foundation has been established under ATG as tax exemption and 12A registration. So anybody who wants to come forward and give fund, it is totally tax exempted. We happily welcome people who want to come and associate with High Vision Foundation in any ways and possibility that they can.
They can come as a sponsor, they can adopt one student or they adopt multiple students. They can come as associate partners where they can collaborate with us to give some. They can also be part of the foundation as volunteers. We have a pool of volunteers coming from varied background, from working professionals to students. We have set a set benchmark of having lot of multiple of students as volunteers who are coming and assisting us. Last year, we have impacted 50 students from High Vision Foundation. This year, the plan is to impact 200 students. Next year, we plan to and we hope to develop it to multiply it to 500 students. This way, in the next 10 years, High Vision Foundation would like to develop and impact about 10,000 students. So we heartily welcome you to come, associate with us and collaborate with us to achieve this dream together. Thank you very much. నమస్కారం అండి. మేము హై విజన్ ఫౌండేషన్ అని హైదరాబాద్ సంస్థ పిల్లల భవిష్యత్ కోసము వాళ్ళకు స్కాలర్షిప్స్ ఇవ్వాలి, వాళ్ళని డెవలప్ చేయాలా, ఒక కెరియర్ కౌన్సిలింగ్ ప్లస్ వాళ్ళని ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళకి సహకారం చేయాలని ఈ ఫౌండేషన్ ఐడియా అండి. మేము పేద పిల్లలు, దానికి కాస్ట్ జాతి ఏం లేకుండా మెరిట్ స్టూడెంట్స్ విత్ low family income, with people, all the children having interest in studying either higher studies or any skill oriented training la అవన్నీ మేము చేస్తున్నామండి. ఇది మా బేసిక్ ఇంటెన్షన్. పిల్లల్ని మాకు పిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించి వాళ్ళని స్కిల్ఫుల్గా చేసి సొసైటీకి ఒక యూస్ఫుల్ పర్సన్గా మార్పాలని ఒక ఉద్దేశంతో మేము ఇది ప్రారంభించాము. ఇప్పుడు మేము తాండూరు ఎందుకు వచ్చామంటే ఈ ఏరియా పిల్లలు కూడా చాలామంది చాలా ఇంటెలిజెంట్ పిల్లలు ఉన్నారు. అన్ఫార్చునేట్లీ కొంతమంది చాలా పేద పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా సహాయం చేద్దామని మేము ఇలా ఈ ప్రాంతానికి వచ్చామండి. మీ లైఫ్లో మేము మీతో ఉంటాం. వీఆర్ గోయింగ్ టు బీ యువర్ గైడింగ్ సపోర్ట్ త్రూ అవుట్. సో దానికి చాలా కమిట్మెంట్ కావాలి. ఉట్టి మా తరఫు నుంచి కాదు, మీ తరఫు నుంచి కూడా కమిట్మెంట్ కావాలి. మాకు ఒక 4 ప్రోగ్రామ్స్ ఉంటాయి హైదరాబాద్లో, అది ఖచ్చితంగా మీరు అటెండ్ చేయాలి. 70% అబౌవ్ ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేసుకోవాలి టిల్ యూ ఫినిష్ యువర్ మాస్టర్స్ లెవెల్ ఆర్ అండర్ గ్రాడ్ లెవెల్, బ్యాచిలర్స్ ఓ మాస్టర్. 70% కంటే తక్కువ వస్తే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. మాకు కావాలని కూడా మేము హెల్ప్ చేయలేము మీకు. సో అదొకటి మీరు ఖచ్చితంగా గట్టిగా పెట్టుకోవాలి మనసులో. ఈ 4 ప్రోగ్రామ్స్ అటెండ్ చేయాలి. ఈసారి మనది ఆర్ కమిట్మెంట్ టువర్డ్స్ దిస్ రీజియన్ ఈజ్ అబౌట్ 20-30 స్టూడెంట్స్. మీరు గట్టిగా చదువుకొని మాకు కొంచెం కాన్ఫిడెన్స్ చూపిస్తే ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ మేము 50 కూడా చేయొచ్చు, 100 కూడా చేయొచ్చు. High Vision Foundation aim is 10,000 students in next 10 years. మనం ఇంత చేసిన తర్వాత ఆ వాల్యూ ఉండాలంటే ఆ 25% ఎఫర్ట్ అండ్ కాంట్రిబ్యూషన్ మీ తరఫు నుంచి రావాలి. ఓకే, ఎక్స్ట్రా ఏమన్నా ట్రైనింగ్ ఉందని, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది, అదంతా మా తరఫు నుంచి ఉంటుంది. మేమంతా ఎఫర్ట్ పెడుతున్నాం. బట్ ఆ 25% ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రిబ్యూషన్, మీ ఎఫర్ట్, మీ కమిట్మెంట్, అదంతా మాకు కావాలి మీ తరఫు నుంచి. సో నేను గట్టిగా కోరుకుంటాను అందరికీ మంచిగా చదువుకుంటే మేము ఇంకా సపోర్ట్ చేస్తాం మీకు నెక్స్ట్ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. మా స్వార్థం ఒకటే ఉందండి దీనిలో. మీరందరూ అయినాక పిల్లలు బాగా మంచి చదువు చేసిన అయినాక మంచిగా ఉద్యోగం వచ్చినాక మీరు ఇటువంటి పిల్లల్ని హెల్ప్ చేయాలి. ఇది మా స్వార్థం. విద్యారంగంలో ప్రతిభను కనబరిచిన ప్రతిభావంతులకు పురస్కారాలను అందజేయాలని శుభప్రద్ పాటిల్ చారిటబుల్ ట్రస్ట్ నిర్ణయించింది. రేపు ఆదివారం తాండూరు నియోజకవర్గానికి సంబంధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఈ ప్రతిభా పురస్కారాలను అందజేయడం జరుగుతుందని ట్రస్ట్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు తాండూరు పట్టణంలోని సల్లా గార్డెన్ లో పురస్కారాల ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలో అత్యుత్తమ
ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో పురస్కారాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు కూడా సత్కరించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శివప్రద్ పాటిల్, ట్రస్ట్ చైర్మన్ శ్రీవాణి శివప్రద్ పాటిల్ చేతుల మీదుగా పురస్కారాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. కావున నియోజకవర్గంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాను, శ్రీశైలం, షావూస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి రేపు 20వ తారీఖు సల్లా గార్డెన్లో ఉదయం 10 గంటలకు శుభప్రద్ పటేల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 2022-23 సంవత్సరాలను పాఠశాల స్థాయిలో, కళాశాల స్థాయిలో, డిగ్రీ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు మరియు ప్రతి ఒక్క పాఠశాల, కళాశాల మరియు డిగ్రీ స్థాయి గ్రూప్ వైజ్గా, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా కూడా మొదటి, రెండవ బహుమతి ఇవ్వడానికి మేము వారి సాధించినటువంటి విద్యార్థులకు సన్మానం చేయాలని పూనుకున్నాం. అదేవిధంగా అంతటి ఉత్తమ ఫలితాలు సాధించడానికి కారకులైనటువంటి ఉపాధ్యాయ బృందానికి, అధ్యాపక బృందానికి మరియు ఆ యొక్క తల్లిదండ్రులకి ప్రత్యేకమైనటువంటి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. మరియు ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు చేసుకోవడం జరిగింది. మున్ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంత ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకి ప్రోత్సాహం కల్పించడానికి మరియు భవిష్యత్తులో కూడా అటువంటి విద్యార్థులు మరియు ఎదుర్కొనేటటువంటి సవాళ్ళ గురించి మరియు వ్యక్తిత్వ వికాసం కావచ్చు, అదేవిధంగా నైతిక విలువలకు సంబంధించినటువంటి ఉపన్యాసకులు మరియు ఎంతోమంది ఆ యొక్క వ్యక్తిత్వ వికాసం చెప్పడానికి మరియు ఉపన్యాసకులు వస్తున్నారు. కాబట్టి ఈ సదావకాశం అందరూ కూడా ఉపయోగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి పాఠశాల కానీ, కళాశాల కావచ్చు, అందరూ కూడా ఫోన్ల ద్వారా సమాచారం అందించడం జరిగింది. రేపు ఉదయం 10 గంటల వరకు సల్లా గార్డెన్లో విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు మరియు ఒక ఉపాధ్యాయులు, అధ్యాపకులు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కూడా అందరూ కూడా తప్పకుండా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేస్తారని మరియు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి ఆ విద్యార్థులందరూ దూరంగా ఉన్నా కూడా తొందరగా రేపు 10 గంటల వరకు తాండూరు సల్లా గార్డెన్ చేర్చుకోవాల్సిందిగా, అదేవిధంగా ఈ యొక్క సన్మాన కార్యక్రమం మరియు వాళ్ళ యొక్క మెమంటం కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు చేయడం మరియు ఈ యొక్క తాండూరు నియోజకవర్గానికి ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎంతో కూడా ప్రోత్సాహం జరుగుతుంది. కాబట్టి ఇటు కార్యక్రమాలను అందరూ పాల్పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా మా యొక్క మన్నపు. అందరికీ, తాండూరు ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. నేను తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ అన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విన్నవించడం ఏమంటే, తాండూరులో పోయిన పరీక్షల్లో ఎస్ఎస్సి కానివ్వండి, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ విద్యార్థులు బహుమతులు ఫస్ట్ సెకండ్ ఎగ్జామ్లో ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నీటి సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అనేక యాక్సిడెంట్లో మల్లాండాపూర్లో ఒక గర్భిణీ స్త్రీ 3 మగపిల్లలని జన్మించడం వల్ల వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేసినాం. అనేకంగా ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు చనిపోయినప్పుడు కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేసినాం. కాబట్టి మా ట్రస్ట్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా ముందు కూడా అనేక కార్యక్రమాలు కూడా చేపడతాం. కాబట్టి ఈ ఆహ్వానం మేరకు తాండూరు అందరూ విద్యార్థులు అందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన శుభప్రద్ చారిటబుల్ ట్రస్ట్ అందరికీ కూడా जय हिंद, जय तेलंगाना। सबको मेरा सलाम। चैरिटेबल ट्रस्ट सुपरलाल पटेल का जो ट्रस्ट चला रहे हैं उसमें स्टूडेंट्स को एसएससी फर्स्ट इंटर सेकेंड ईयर जो भी स्टूडेंट्स फर्स्ट रैंक में सेकेंड रैंक में कामयाबी हासिल किए हैं उनकी हिम्मत अफजाई के लिए हमारी ट्रस्ट के तरफ से उनकी हिम्मत अफजाई के लिए गुलपोशी का इंतज़ाम किया गया है। सल्ला गार्डन में कल सुबह 10 बजे हम आप सबसे गुजारिश करते हैं कि कल जो भी पास हुए हैं
जो भी फर्स्ट सेकंड आए हैं उनकी हिम्मत अफजाई के लिए उनके माँ बाप उस कॉलेज के सर्स और टीचर्स आकर हिस्सा लें उनकी हिम्मत अफजाई में। आप सबसे रिक्वेस्ट है कि कल सल्ला गार्डन में 10 बजे आइए, उनकी हिम्मत अफजाई में हम सब हिस्सा लेकर उनको गुलपोशी करेंगे। आप सबसे अबदन गुजारिश है हमारी ट्रस्ट के तरफ से। తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో గత 3 రోజుల నుండి కొనసాగుతున్న యోగా శిక్షణ తరగతులకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తున్నది. శిక్షణ శిబిరానికి తాండూరు పట్టణ ప్రజలు 2 బ్యాచ్ల్లో భారీగా హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. శిక్షణ పొందుతున్న వారు నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Left hand. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Right hand. Ready. 1. చెయ్యి ఇగో ఇట్లా బెండ్ చేయొద్దు, స్ట్రైట్గా ఇట్లా ఎట్లా వస్తుంది. ఇగో మళ్ళీ చెవిని తాకాలి, ఇగో చెవి ఇక్కడ మళ్ళీ శరీరం తాకాలి. ఇట్లా మీరు ఇట్లా ఇట్లా రాంగ్ రైట్ చేద్దాం. రెడీ కరెక్షన్ తప్పులు చేస్తాం. 2, 3, 4, 5, 6 శరీరంలోని ప్రతి అవయవాన్ని యాక్టివేషన్ చేయాలి. 7, 8, 9. రివర్స్. 1. లెఫ్ట్ హ్యాండ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Right hand. Ready. 1. చెయ్యి ఇగో ఇట్లా బెండ్ చేయొద్దు, స్ట్రైట్గా ఇట్లా ఎట్లా వస్తుంది. ఇగో మళ్ళీ చెవిని తాకాలి, ఇగో చెవి ఇక్కడ మళ్ళీ శరీరం తాకాలి. ఇట్లా మీరు ఇట్లా ఇట్లా రాంగ్ రైట్ చేద్దాం. రెడీ కరెక్షన్ తప్పులు చేస్తాం. 2, 3, 4, 5, 6 శరీరంలోని ప్రతి అవయవాన్ని యాక్టివేషన్ చేయాలి. 7, 8, 9. రివర్స్. 1. తాండూరు మండలం గుంతబాస్పల్లి గ్రామ సమీపంలో గల 2 జిప్సం ఫ్యాక్టరీల వల్ల తమకు శ్వాసకోశ, త్రాగునీటి సమస్య, కిడ్నీలు చెడిపోవడం ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని ఆ 2 జిప్సం ఫ్యాక్టరీలను మూసివేయాలని గ్రామస్తులు దస్తయ్య గౌడ్ తదితరులు తాండూరు ఎంఆర్ఓ చిన్నప్పల నాయుడుకు వినతి పత్రం అందజేశారు. ఈ దుర్వాసన వలన గ్రామంలో సుమారు 30 కుటుంబాలు తాండూరు పట్టణానికి వలస వెళ్లారని తెలిపారు. దస్తయ్య గౌడ్ సిటీ కేబుల్తో మాట్లాడుతూ 2 జిప్సం ఫ్యాక్టరీలను మూసివేయకపోతే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. శ్రీయుత గౌరవనీయులైన తాండూరు మండలము ఎంఆర్ఓ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ గుంతబాస్పల్లి విలేజ్లో 2 జిమ్సం, ఒకటి జిమ్సం ఫ్యాక్టరీ, ఇంకొకటి ఇండోస్కిమ్ అజరోడోస్ ఫ్యాక్టరీ. మొత్తము జిమ్సం మొత్తం వేలాడి మొత్తము నీళ్ళలో కలుషితమైన నీరు తాగలేక వెంట ఫ్యాక్టరీకి ఒక్క డబ్బా తేనీకే పోతే 60 రూపాయలు పడుతుంది ఒక్కొక్క కుటుంబంకు. తిండి ఇప్పుడు వర్షాలు లేక తిండి తిప్పలేక అదే ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు వాటరు ప్రతి ఒక్కరు వాటరు కొనుక్కొని ఇబ్బంది అయితే అదే నీళ్ళు తాగినందుకు కిడ్నీల ప్రాబ్లాలు, మొత్తం కిడ్నీల ప్రాబ్లాలు వస్తున్నాయి, మళ్ళీ నెత్తిన వస్తున్నది. ప్రతి ఒక్కరికి అనారోగ్యంతో ఇబ్బంది అవుతున్నారు గుంతబాస్పల్లి. దీనికి సంబంధించిన అధికారులు వెంటనే చర్య తీసుకొని గలరు. మరియు పీసీబీ వాళ్ళకు నిన్న ఫోన్ ద్వారా మాట్లాడితే మేమైతే సీజ్ చేసినాము. సీజ్ చేసిన తర్వాత ఏం రెస్పాన్స్ ఇస్తలేరు అసలు మొత్తానికి. మాకు ఆ 2 ఫ్యాక్టరీలు మొత్తానికి మా ఊరి ఆనుకొని ఉన్న ఫ్యాక్టరీలు మొత్తానికే టోటల్గా సీజ్ చేసినట్లు కాదు, మొత్తానికి రద్దు చేసి లైసెన్సులే రద్దు చేసి మేము హాయిగా నిద్రపోతాము. లేదంటే కరోనా వచ్చినట్లు
గత 2 సంవత్సరాల కింద కరోనా ఎట్లొచ్చింది ఆ విధంగా మేము భవిష్యత్తులో చిన్నపిల్లలు మేము మొత్తం కరోనా టైపు మొత్తము చనిపోయే కాలం పరిస్థితి వస్తుంది. దయచేసి మా గుంతబాస్పల్లి అధికారులు స్పందించి వెంటనే చర్య తీసుకోగలరు. మరి మూసేయాలని కోరుతున్నాను. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26 సోమవారం విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు అఖిల భారతీయ విద్యా పరిషత్ నాయకులు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవని, తదితర సమస్యల పరిష్కారం కోసం బంద్ నిర్వహిస్తున్నట్లు తాండూరు పట్టణ అధ్యక్షులు నర్సింహులు, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోనేశ్వర్ చారి తెలిపారు. సహకరించాలని కోరుతున్నాం. ఎందు గురించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పాఠశాలలు ప్రారంభమై 4 రోజులు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు. పిల్లలకు అందాల్సినటువంటి పాఠ్య పుస్తకాలు కానీ స్కూల్ యూనిఫామ్లు కానీ ఇప్పటివరకు అందలేదు. అదేవిధంగా మనకు ప్రభుత్వ పాఠశాలలు మరియు గురుకులాలు కూడా చాలా పెంచుతున్నారు. పెంచడంతో పాటు కొన్ని సదుపాయాలు లేని స్కూళ్ళను కూడా ఎత్తివేసే పరిస్థితి మనం రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ మరియు టీచింగ్ పోస్టులను కూడా భర్తీ చేసి ఈ యొక్క పాఠశాల వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రతి ఒక్కటిని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం రోజు ఈ యొక్క బంద్కు ఏబీవీపీ పిలుపునిస్తుంది. అదేవిధంగా మీరు కనుక రాబోయే రోజులలో ఈ యొక్క విద్యా వ్యవస్థను మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీ కుటుంబ పాలనను మీ యొక్క సొంత లాభం కోసం మీ రాజకీయాలు చేసుకుంటూ జూలై 3 నుండి 13 వరకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే అతిరుద్ర, శతచండి, సుదర్శన, రాజ్య, శ్యామల సహిత సకల యాగ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిద్దామని, ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేయడం గొప్ప విశేషం అని రాజశేఖర్ శాస్త్రి తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర శాస్త్రి, కర్ణకోట గ్రామము, తాండూరు సిటీ కేబుల్ వీక్షకులకందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి. యా చండీ మధుకైటభప్రమథని, యా మాహిషోన్మూలిని, యా శుంభనిశుంభదైత్యదమని, యా శుద్ధలక్ష్మీ పరా, సా చండీ నవకోటిశక్తి సహిత మాం పాతు విశ్వేశ్వరీ. సమస్త తాండూరు నియోజకవర్గ భక్త ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, తేదీ 3 జూలై నెల 2023 సంవత్సరం నుండి 13 జూలై 2023 సంవత్సరం వరకు కూడా తాండూరు ప్రాంతమందు గౌరవనీయులైనటువంటి తాండూరు శాసనసభ్యులు శ్రీ పంజుగుల పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యమునందు విశేషంగా అతిరుద్ర, శతచండి, సుదర్శన, రాజ్యశ్యామల సహిత సకల యాగ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. విశేషముగా రాజ్యశ్యామల తాండూరు తెలంగాణ రాజ్యమంతయు కూడా సుభిక్షంగా కలగాలి, సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి భగవత్ సంకల్పము చేత, అదేవిధంగా చండి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతుల ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా యావత్ భగవత్ భక్తాదులకందరికీ కూడా కలగాలనేటువంటి అనంతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా అతిరుద్ర కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. రుద్రము విశేషంగా పరమేశ్వరుడు అంటేనే శుభము, శుభమంటేనే శివుడు. ఆ శివుని యొక్క అనుగ్రహం చేత అందరికీ కూడా సకల మంగళములు కూడా కలగాలి, అందరికీ కూడా శుభములు కలిగి తద్వారా లోక కళ్యాణం కావాలి అనేటువంటి సంకల్పము చేత ఈనాడు ఈ యొక్క యాగాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా సుదర్శన యాగము సమస్త మంత్ర యంత్ర తంత్రాది సమస్త గ్రహచార పీడ పరిహారము కొరకు కూడా ఈ యొక్క సుదర్శన యాగాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇంతటి విశేషమైనటువంటి యాగము ఇంతకు ముందు పూర్వము కూడా ఈ యొక్క తాండూరు ప్రాంతమందు క్షేత్రమందు ఎవరు కూడా నిర్వహించలేదు. కానీ ఈనాడు విశేషంగా గౌరవ ఎమ్మెల్యే గారు నిర్వహించేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించాలి, అందరూ కూడా పాలు పంచుకోవాలి. తర్వాత తదుపరి భక్తాదులకు అందరికీ కూడా అమ్మవారి అయ్యవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము కలగాలి అనేటువంటి భగవత్ సంకల్పము చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. 2019 సంవత్సరములో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు నిర్వహించినటువంటి ఆయుత చండీ యాగము తరువాత అంతటి స్థాయిగా విశేషంగా ఈనాడు కూడా ఈ యొక్క తాండూరు గడ్డ మీద కూడా అటువంటి దైవికమైనటువంటి శక్తి
భక్తి దైవికమైనటువంటి పూజా కైంకర్యాదులన్నీ కూడా కలగాలి. తద్వారా తాండూరు జనానికి అందరికీ కూడా శుభములు కలగాలి. కోరినటువంటి వారికి అందరికీ కూడా కొంగు బంగారమై అమ్మవారి అనుగ్రహము పొందాలి అనేటువంటి సంకల్పం చేత ఈనాడు నిర్వహిస్తా ఉన్నారు గౌరవ తాండూరు శాసనసభ్యులు. కాబట్టి మీరందరూ కూడా తన మన జాతి వర్గ లింగ భేదములు లేకుండా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహృదయపూర్వకంగా విచ్చేయాలి. భగవంతుని కార్యక్రమంలో మనమందరము కూడా పాలు పంచుకోవాలి. అందరికీ కూడా శుభము కలగాలని కోరుకుంటూ నమస్కరిస్తూ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వం లోక కళ్యార్పణమస్తు. సర్వం శివార్పణమస్తు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.